హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భోగిరెడ్డి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ క్లీనింగ్ వీడియోకి కంటిన్యూషన్ అండి. సో ఈ గూడు వచ్చేసి మాకు డైనింగ్ టేబుల్ దగ్గర అయితే ఉంటుందండి. సో దేవుని రూమ్కు ఎంట్రన్స్లో బయట సైడ్ ఎంట్రన్స్లో దేవుని రూమ్ లోపల కాదండి, బయట అయితే ఉంటుంది. సో ఈ సెల్ఫ్ వచ్చేసి ఇలా క్లీన్ చేస్తున్నానండి. సో ఇక్కడ న్యూస్ పేపర్లు వాడొద్దు అంటున్నారు కదండి, మరి మీరు న్యూస్ పేపర్లు వేస్తున్నారే ఏమిటి అని అడుగుతారేమో. సో ఈ గూడు వచ్చేసి ఈ వర్షాకాలం కదండి, కొంచెము ఎందుకో సెల్ఫ్లలోకి వచ్చేసి కొంచెం చెమ్మ అనేది వస్తుందండి. సో అందుకనేసి నేను యూజ్ చేసే ఆ సెల్ఫ్ లైనర్ వచ్చేసి మనకు తడి ఏమన్నా ఉంటే పీల్చుకోదు కదండి, కొంచెం క్లాత్ కాదు ప్లాస్టిక్ టైప్ కదా. సో అందుకనేసి కొంచెం చెమ్మ అందుకు వచ్చినా కూడా ఆ న్యూస్ పేపర్ అనేది తడి అందుకు కొంచెం చెమ్మ అందుకు అబ్జర్వ్ చేసుకుంటుంది. సో గోడ అనేది మనకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనేసి, సో అందుకనేసి న్యూస్ పేపర్ అయితే వేశానండి. అందులో ఈ న్యూస్ పేపర్ వేయడం వల్ల కూడా బొద్దింకలు అలా వస్తున్నాయి అనేటట్టుకుంటే తీసేసుకోవచ్చండి. బొద్దింకల ప్రాబ్లం లేదు కాబట్టి నేనైతే ఇలా వేసేసాను. ఈ వర్షాకాలము గోడలకు వచ్చేసి కొంచెం చెమ్మ వచ్చినట్టు అనిపిస్తుందండి. సో అందుకనేసి అయితే వేస్తున్నాను. అంటే ఇంక ఇప్పుడు వేస్తే మళ్ళీ ఎప్పుడో కాదు కదండి, మళ్ళీ మధ్యలో మనము క్లీన్ చేసుకుంటూ ఉంటాము. సో అందుకనేసి న్యూస్ పేపర్ అయితే వేశాను. సో కింద సెల్ఫ్ కూడా కంప్లీట్ అయితే మొత్తం అయితే నేను ఈ సెల్ఫ్ మొత్తము క్లీన్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇవి నేను షాంపూలు సోప్స్ అవి పెట్టుకునే ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్సెస్ ఉండే కదండి, అవి వచ్చేసి ఇప్పుడైతే నేను వాష్ చేయనండి. అవన్నీ మనము సరుకులు తెప్పించుకున్నప్పుడు వాటిలో ఉండే సరుకులన్నీ మనకు ఎంటీ అయిపోయినప్పుడు ఆ టైంలో ఎప్పుడైతే నేను వాష్ చేసి వాటిలో అన్ని వస్తువులన్నీ ఫిల్ చేస్తానండి. సో అందుకనేసి ఇప్పుడైతే నేను క్లీన్ చేయలేదు. సో తర్వాత చూసారు కదండి ఎంత బాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ ఎదురుగా క్రాకరీ యూనిట్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు కదండి. సో వాటిని కూడా ఇవి విక్కర్ బాస్కెట్స్ అని నేను అమెజాన్లో తీసుకున్నాను, ఇంతకుముందు వీడియోలోనే మీకు షేర్ చేశానండి. వీటిని ఇవి కూడా ఫస్ట్ వచ్చేసి నేను డీప్ క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంట్లో కొంచెం సరుకులు అనేటివి నిండుకున్నా కూడా అప్పుడైతే తెప్పించానండి. ఎందుకంటే మనం ఎట్లా ఇండు క్లీన్ చేసుకోవాలి అనే మైండ్ సెట్తో ఉండం కాబట్టి, సో అవన్నీ తెచ్చుకొని మళ్ళీ ఫిల్ చేసి ఇలా డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు మళ్ళీ దుమ్ము పడతాయి కదండి, అందుకనేసి సరుకులు అయితే తెప్పానండి. నాకు డీప్ క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఉండే వాటితోనే వంట ఎన్ని చేసుకొని మేమైతే అడ్జస్ట్ అవుతామండి. సో ఇక్కడ కూడా నేను న్యూస్ పేపర్లు వేస్తున్నానండి, ఎందుకంటే ఆనియన్స్ అందుకు అయిపోయినాయి. సో ఆనియన్స్ ఉల్లగడ్డలు అన్నిటివి ఆలు అంటారు కదండి, అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది కాదనేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. అవి ఇక్కడ పెడుతున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఆలు వచ్చేసి దెబ్బతిన్నప్పుడు నల్లగా ఒక రసిలాగా అయితే కారుతుందండి. అది వచ్చేసి ఈ విక్కర్ బాస్కెట్స్కి అయితే అవుతుంది. సో వాటిని మనము ప్రతిసారి వాష్ చేయలేము కదండి, ఇవి జూటుతో మనకు తయారు చేసి ఉంటారండి. అందుకనేసి ఎంత వాషబుల్ అయినా కూడా ఎంత తక్కువగా యూజ్ చేస్తే మనకు అంత మన్నికగా ఎక్కువ రోజులైతే వస్తాయండి. ఆనియన్స్ అందుకు ఒక్కొక్కసారి మనం గమనించినప్పుడు కుళ్ళిపోయి కొంచెం రసి అనేది కిందికి అనేది అయ్యిందండి. సో నేను వేసిన ఈ ప్లాస్టిక్ అదే సెల్ఫ్ లైనర్ వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అయితే లేదండి, అంటే కొంచెం ఏమంటారబ్బా కొంచెం నెట్ టైపు చిన్న హోల్స్ లాగా అయితే ఉంది. సో అందుకనేసి అది పెట్టినా కూడా దుమ్ము అయితే కిందికి అయితే వెళ్ళదండి. కాకపోతే ఇలా ఏదన్నా
లిక్విడ్ ఫామ్లో ఏమన్నా మనకు అయిందనుకోండి, అది కంపల్సరీ ఆ మ్యాట్ నేను వేసిన మ్యాట్ కాదని కింద విక్కర్ బాస్కెట్స్కి అయితే అయ్యిందండి. సో అందుకనేసి అప్పటి నుంచి నేను న్యూస్ పేపర్ ఒకటి వేసేసి దానిపైన మళ్ళీ ఈ సెల్ఫ్ లైనర్ అనేది వేశానండి. సో వీటి కోసం స్పెసిఫిక్గా అంటూ నేను ఈ సెల్ఫ్ లైనర్ అయితే తీసుకురాలేదండి. మాకు ఇంతకుముందు శాంసంగ్ ఫ్రిడ్జ్ ఉండేదండి. సో వాటిలో ఫ్రిడ్జ్లో వాడిన ఈ వాడినటివి వేస్ట్ చేయకుండా నేను ఈ విక్కర్ బాస్కెట్స్లో అయితే వాడండి. ఫ్రిడ్జ్లో సెల్ఫ్ లైనర్ కాబట్టి అవి కొంచెం మనకు సాఫ్ట్గా రాకుండా కొంచెం నెట్టెడ్ ఉంటాయి కదండి, నెట్ ఉంటాయి కదా, బరకల నెట్టు అలా అయితే వచ్చిందండి ఆ క్లాత్. సో అందుకనేసి చిన్న చిన్న డర్టీ పార్టికల్స్ కొంచెం రసి ఏమైనా లిక్విడ్ ఫామ్లో ఉండేటివి ఏమన్నా అలా అయితే కిందకైతే దిగుతున్నాయండి. సో అందుకనేసి అది దెబ్బ తినకుండా ఉండడానికైతే అది న్యూస్ పేపర్ అయితే వేశాను. వీటిల్లో విక్కర్ బాస్కెట్స్లో న్యూస్ పేపర్ వేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అందుకనేసి న్యూస్ పేపర్ అయితే వేశానండి. సో ఇవి కింద వచ్చేసి ఇంకా సరుకులండి, పురుగు పడతాయి కదండి, అవన్నీ ఆల్మోస్ట్గా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ మనం డైలీ బాక్సెస్లో నింపుకోగా మిగిలినవి చిన్న చిన్నవి సాల్ట్ ప్యాకెట్, షుగరు అలాంటివన్నీ, గోధుమ రవ్వ, అలా ఉంటాయి కదండి, ఇంట్లో వాడుకున్న కిచెన్లోకి వాడుకున్న సరుకులు ఉంటాయి కదా. సో అలాంటివన్నీ ఇక్కడైతే నేను స్టోర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే అదే చేస్తున్నానండి. ఇక్కడ కూడా నేను ఎలా సర్దుకుంటాను అనేది క్లియర్గా అయితే క్రాకరీ యూనిట్ టూర్ చేసినప్పుడు మీకు క్లియర్గా చూపించాను. వీటిలో కూడా బాస్కెట్స్ అయితే ఉంటాయండి. 2 బాస్కెట్లు అయితే ఉంటాయి. ఒక సైడు ఒక రకము, ఒక సైడ్ ఒక రకం అనేసి నేను అలా అరేంజ్ చేసుకున్నాను. సో వీటిని కూడా ఇప్పుడైతే నేను వాష్ చేయలేదండి. ఇవి కూడా నిండుకున్నప్పుడు కంప్లీట్లీ నాకు ఆ థింగ్స్ అన్నీ అయిపోయినప్పుడు ఆ టైంలో వాష్ చేసేసి మళ్ళీ అన్నీ నింపుకుంటానండి. సో అందుకనేసి అయితే నేను వాటిని వాష్ చేయలేదు. సో ఇక్కడ బాస్కెట్స్ వచ్చేసి మనకు చేతులందుకు కింద అయితే మనకు చేతులందుకు కొంచెం దూరం అండి, పట్టవు కూడా. డైలీ మనం రోజు వీటిని ఇవి తీయచ్చునండి, కానీ తీయచ్చుననేసి ప్రతిసారి అయితే తీయం కదండి. అందుకనేసి నేను ఇక్కడ కూడా సైడ్ అయితే చెయ్యి పడుతుంది, అందుకనేసి చెయ్యి దూసేసి నేను క్లీన్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నేనేం చేశానంటే చూశారు కదండి, ఆ కింద కూడా అలా తుడిచేసి న్యూస్ పేపర్ అయితే మనం ఈజీగా 1 వీక్ ఒకసారి, 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి దుమ్ము పడుతుంది కాబట్టి 1 వీక్ ఒకసారి అలా అయితే తీసేయచ్చు. ఓన్లీ ఏదైనా దుమ్ము అందుకు పడినా కూడా న్యూస్ పేపర్ మీద కూర్చుంటుంది అనేసి నేనైతే ఐడియాగా ఏం చేశానంటే, సో ఆ కింద కూడా మనకు ఎటువంటి దుమ్ము అనేది నిండుకోకుండా మనం తుడిచేదానికి మనకు కంఫర్ట్గా ఉండదు కాబట్టి దుమ్ము అనేది పడకుండా ఈజీగా ఉండేదానికి అనేసి ఇక్కడ కూడా నేను న్యూస్ పేపర్ అయితే వేశానండి. సో ఇక్కడైతే న్యూస్ పేపర్ వేసాను. సో కింద సెల్ఫ్ వచ్చేసి అవన్నీ జ్యూసర్స్ అండ్ మిక్సీ బౌల్స్ అవన్నీ అయితే ఉందండి. ఇది మీకు క్లిప్ ఎక్కడ మిస్ అయినట్టుంది. సో ఆ ర్యాక్ అయిపోయిన తర్వాత పక్కనే మాకు ఫ్రిడ్జ్ ఉంటుంది. సో ఫ్రిడ్జ్ టూర్ అయితే త్వరలోనే చేస్తానండి. సో ఇక్కడ అయితే క్లీన్గా అయితే చేశానండి. సో ఆ తర్వాత వచ్చేసి వాటిపైనే క్రాకరీ మనకు చేతికి ఈజీగా అందేటట్టుగా మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా వచ్చినా కూడా అలాంటి వాళ్ళకు కాఫీ, టీ అండ్ స్నాక్స్ ఇవ్వడానికి అండ్ కప్స్, జ్యూసెస్ గ్లాసు అవన్నీ నాకు చేతికి అందేటట్టుగా అవైలబుల్లో ఉండేటట్టుగా ఈజీగా ఉండడానికి అయితే ఇక్కడైతే నేను సదురుకున్నానండి. ఇదైతే మనం ఎప్పుడు యూజ్ చేయము, ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మాత్రమే వీటిని యూజ్ చేస్తాం కదండి. సో వాటిని కూడా నేను మొత్తం లోపల దుమ్ము అందుకుందేమనేది తుడిచేసి నీట్గా అయితే సదురుకున్నాను. సో ఫైనల్గా సదురుకున్నప్పుడు వీటి లుక్ అయితే ఇలా ఉందండి. సో ఇక్కడ నేను 2 టైమ్స్ దీన్ని ఎందుకు అట్లా ఎత్తి చూపించానంటే, అక్కడ ఇక్కడైతే నేను హైడ్రాలిక్ వేయించుకున్నాను. హైడ్రాలిక్ చాలా అంటే చాలా వేస్ట్ అండి. కొత్తగా ఇండ్లు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే హైడ్రాలిక్ అనేది అస్సలు పెట్టించుకోవద్దండి. మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాత పద్ధతిలోనే మనకు చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఇవి
ఇంకా ఎప్పుడో ఒకసారి మనం ఓపెన్ చేసుకునేది కదా అనేసి ఇంకా ఎటన్నా ఉండనిలేసి మేమైతే ఇంకా హైడ్రాలిక్ అనేది తీసేయకుండా అలానే పెట్టేశాము. సో ఫస్ట్‌లో బాగా పనిచేస్తాయండి. ఆ తర్వాత ఎందుకో అవి అస్సలు పనిచేయవు. ఇలా ఎత్తుతేనే పైకెళ్ళిపోతూ ఉండింది. రీసెంట్‌గా అయితే అస్సలుకు ఇలా మనం చెయ్యిని ఎత్తి పట్టుకొనే ఉండాలండి. అది ఊరికే వేస్ట్ అండి. ఈ హైడ్రాలిక్ అనేది చాలా అంటే చాలా రిస్క్‌తో కూడిన పని. ప్రతిసారి మనం వర్క్ చేపించుకోలేం కదండీ. అందుకనేసి హైడ్రాలిక్ చాలా అంటే చాలా వేస్ట్ అండి. మేమైతే పెట్టించుకున్నాం కదా! ఇప్పుడు అస్సలు వర్క్ చేయడంలే అవి. ఏదైనా మనం తీసుకోవాలన్నా కూడా మనం డోర్ తెరిచి చెయ్యి అలానే పట్టుకొని, ఒక చేతితో పట్టుకొని, ఇంకొక చేతితో మనకు కావాల్సిన థింగ్స్ ఏదైనా ఉంటే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందండి. సేమ్ ఇదే హైడ్రాలిక్ ఇక్కడ క్రాకరీ యూనిట్ కాడ ఒకటి కిచెన్‌లో మీకు చూపించాను కదండీ. స్టవ్ పైనే ఒక ర్యాక్ ఉంటుంది. వాటికైతే ఆ రెండిటికి మేము తప్పు చేసింది ఎందుకంటే ఆ రెండిటికి హైడ్రాలిక్ పెట్టించుకున్నాము. అస్సలకంటే అస్సలకు వర్క్ కావండి. అందుకనేసి అక్కడైతే హైడ్రాలిక్ ఉండింది. అది తీసేసి నెక్స్టు అద్దం అనేది 2 భాగాలుగా మేము కట్ చేసి మ్యాగ్నెటికే పెట్టించుకున్నామండి. సో అందుకనేసి అలా ఉంది అది. ఎదురుగా ఉండేదైతే మీరు గమనించినట్టయితే అది ఇంకా కట్ చేసి ఇంకా ఏం చేయలేక మళ్ళీ పని పెట్టుకోలేక ఈజీగా ఉండేటట్టుగా ఉండాలి అనేసి మొత్తం గ్లాస్ అనేది మధ్యలోకి వుడ్ అండ్ గ్లాసు 2 మధ్యలోకి కట్ చేసి మేము మ్యాగ్నెటిక్ అయితే పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈజీగా ఇలా ఓపెన్ చేస్తానే వచ్చేస్తుంది. సో ఇక్కడ క్రాకరీ యూనిట్ అనేది కిచెన్లో నాకు స్టవ్ పైన ఉండే ర్యాక్సు తర్వాత మేము నిదానంగా కొంచెం లుక్కు అనిపిస్తుంది అనేసి 10 ఇయర్స్ బ్యాక్ కట్టించిన ఇల్లు కాబట్టి అప్పుడైతే ఇలా అయితే లేదండి. తర్వాత మేము ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి అంతేనండి, ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, ఇలా ఈ క్రాకరీ యూనిట్ ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర అయితే ఈ క్రాకరీ యూనిట్ అయితే లేదండి. ఓన్లీ ఫ్రిడ్జ్ మాత్రమే ఉంది. ఈ ప్లేస్ అంతా ఎంటీగా అనిపించింటే నాకు ఇలా చేపించుకుంటే బాగుంటుంది కదా అనేసి ఆ తర్వాత వచ్చేసి ఇవైతే వేయించుకున్నాం. అప్పుడు మోడల్ కొద్దిగా హైడ్రాలిక్ కదా అనేసి అట్లా పొరపాటు పడి హైడ్రాలిక్ అయితే పెట్టించుకున్నామని. ఇంతకుముందు సెల్ఫ్లంతా కిచెన్లో ఉండే సెల్ఫ్లన్నీ మామూలుగా ఇంతకుముందు పద్ధతి ప్రకారము మ్యాగ్నెటిక్కేనండి. ఈ రెండింటికే నేను తర్వాత చేపించుకున్న వాటికి మాత్రమే ఇట్లా హైడ్రాలిక్ పెట్టించుకున్నాను. వేస్ట్గా పనిచేస్తాయండి. సో ఇదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి నేను ఫ్రిడ్జ్ పైన కూడా క్లీన్ చేశానండి. ఫ్రిడ్జ్ పైన ఫ్రిడ్జ్ కవర్ అయితే పట్టదండి, మాకు కరెక్ట్ సరిపోయింది. అందుకనేసి డైనింగ్ టేబుల్ మీద మనం మ్యాట్స్ వేసుకుంటాం కదా, ప్లేట్ పెట్టుకునే మ్యాట్స్, అలా అవి నేను యూజ్ చేయను కాబట్టి ఇలా ఫ్రిడ్జ్ మీద అయితే అవి అయితే పట్టినాయి అనేసి ఫ్రిడ్జ్ మీద అలా పెట్టేశాను. సో ఆ తర్వాత వచ్చేసి ఆ పైన ఉండే బొమ్మలు అవన్నీ కూడా, ఈ బొమ్మలు అనేది నేను వాషింగ్ మిషన్లో వేసేస్తానండి. చిన్న చిన్న బొమ్మలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసుకుంటాను. పెద్ద బొమ్మలు పట్టవు కాబట్టి అవి వచ్చేసి సర్ఫ్ వాటర్లో కొంచెంసేపు నానబెట్టి బాగా సోప్తో వాష్ చేస్తానండి. క్లీన్గా నాకు తెల్లగా బాగా వస్తాయి. సో ఆ తర్వాత వచ్చేసి మనము రోజు కటన్ రాడ్స్ ఉంటాయి కదండి, వాటి మీద కూడా దుమ్ము ఎక్కువగానే ఉంటుందండి, మనం గమనించము అంతగా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కటన్స్ వచ్చేసి రింగ్స్ కాబట్టి మనకు రింగ్స్కు వచ్చేసి కటన్ అనేది ఎలుతులు ఉంటాయి కాబట్టి ఈజీగా కటన్ రాడ్ కూడా దుమ్ము అనేది ఉంటుందండి. సో అందుకని అక్కడ కూడా క్లీన్ చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. మరొకసారి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ ఫ్యాన్లు ఇవన్నీ నెక్స్ట్ రోజు అయితే నేను క్లీన్ చేశాను. సో డీప్ క్లీనింగ్ అంటేనే దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ దుమ్ము నేను రోజు అయితే పెట్టుకోనండి. నాకు 1 డేలో ఈ దుమ్ము పని అంతా అయిపోయేటట్టుగా కిచెను ఫ్యాన్లు అన్నీ అయిపోయేటట్టుగా అయితే చూసుకుంటానండి. సో నాకు ఆల్మోస్ట్గా నైట్ 9:30కి స్టార్ట్ చేసే నైట్ 3 o'clock అయితే ఇంత పని అయితే అయిపోయిందని, నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను పని చేసుకోవాలి అంటే నాకు నైట్ అయితేనే మంచిగా అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. బాయ్ గాయ్స్.